విశాఖపట్నంలోని ఎండాడ ప్రాంతంలో పేదలకు వైద్య సేవలు అందిస్తామనే సాకుతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పొంది అక్కడ ఆసుపత్రికి బదులుగా చర్చిని నిర్మించిన ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డికి సంబంధించిన ఈ వ్యవహారం ప్రభుత్వ నిబంధనలను ఏ విధంగా తుంగలో తొక్కారో స్పష్టం చేస్తోంది. 15 ఏళ్ల క్రితం సేవా కార్యక్రమాల పేరుతో కేటాయించిన ఈ భూమి ఇప్పుడు రాజకీయంగా మరియు సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి విమలారెడ్డి సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఆసుపత్రి నిర్మాణం కోసం 2004లో భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తామని నమ్మబలికారు. అయితే 2006లో ఈ ప్రతిపాదనను కేబినెట్ తిరస్కరించినప్పటికీ ఆమె ఒత్తిడితో 2009 ఫిబ్రవరి 20వ తేదీన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 7.35 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ గ్రామీణ మండలం ఎండాడలోని సర్వే నెంబర్ 16/1లో ఉన్న ఈ భూమి విలువ అప్పట్లోనే ఎకరం 1.50 కోట్లు ఉండగా కేవలం 25 లక్షలకే కారు చౌకగా కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం అతి తక్కువ ధరకే భూమిని పొందినప్పుడు అక్కడ ఆసుపత్రిని నిర్మించడంతో పాటు మైనారిటీలకు, వెనుకబడిన వర్గాల మహిళలకు ఉచితంగా నర్సింగ్ శిక్షణ మరియు వైద్య సేవలు అందించాలి. కానీ భూమి కేటాయించి 15 ఏళ్లు గడిచినా అక్కడ ఆసుపత్రి జాడే లేదు. సేవా లక్ష్యం మరుగున పడి ఆ స్థలంలో భారీ ఎత్తున చర్చి వెలసింది. ప్రభుత్వ భూమిని ఆసుపత్రి కోసం తీసుకొని దాన్ని ఇతర మతపరమైన అవసరాలకు వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనంతో కూడిన ఈ భూదందాపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. కేటాయించిన లక్ష్యం నెరవేరకపోవడమే కాకుండా భూమిని అన్యాక్రాంతం చేసినందుకు గాను సమగ్ర విచారణకు ఆదేశించనుంది. కోట్ల విలువైన ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.